వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను సతీష్ నాయుడు. సామాజికతలు నినాదంతో మేము ముందుకు వస్తున్నాం. నిజాన్ని నిర్భయంగా చెప్తున్న అధ్యేయం. ఇప్పుడు మనం చూసుకుంటుంటే విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనేసి మనం ఇక్కడ అల్లిపురంలోకి రావడం జరిగింది. అయితే గాంధీజీ అని పేరు అనగానే మనకు గుర్తుకొచ్చేదంతా కూడాను ఆయుధం లేకుండా యుద్ధం చేయటం, అహింసవాదాన్ని ఎంచుకున్న మహా వ్యక్తి ఆయన. అందుకే ఆయన మహాత్ముడు అయ్యాడు. మహాత్మా గాంధీజీగా పేరు పొందారు. బాబూజీ, అలాగా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆయన చరిత్ర అనంత సాగరం. మన పాఠ్య పుస్తకాల్లో కూడా చిన్నప్పటి నుంచి కూడా మనం చదువుకుంటూనే ఉన్నాం ఆయన చరిత్ర గురించి. అయితే అందరిది ఒక విధానం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న విధానంతో వాళ్ళు హింసతోనే చేయాలని ఆయుధాలు పట్టిన ఎంతో దేశ నాయకులు ఉన్నారు, స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. కానీ ఈయన అహింసతో కూడా మనం జయించవచ్చు అని ఆయన ఒక గొప్ప నినాదాన్ని తీసుకుని వచ్చి ఆ విధంగానే ఆంగ్లేయులను తరిమి కొట్టిన స్వతంత్ర సమరయోధుడు ఆయన. అందుకని ఆయనకి ఎక్కడ చూసినా గానీ నిరాదరణలు పడతా ఉంటారు. ఇవాళ గాంధీ జయంతి పురస్కరించుకొని మనం అల్లిపురంలోని గాంధీ విగ్రహాన్ని దగ్గరికి వచ్చాం. ఆయనకి దాదాపు 70 సంవత్సరాల చరిత్ర కలిగిందని ఇక్కడ చెప్తూ ఉంటారు. అయితే ఆయన ఉప్పు సత్యాగ్రహం చేస్తున్న సమయంలో విశాఖపట్నం రావడం జరిగిందంట. అప్పుడు ఈ ప్రాంతాన్ని అల్లిపూర్గా పిలిచేవారట. క్రమేణా ఇది అల్లిపురంగా మారింది. ఇప్పుడు అల్లిపూర్గా పిలిచేవారట. అప్పుడు విశాఖపట్నం కూడాను వాల్టేర్ అని, ఇప్పుడు వాల్టేర్ అని అంటున్నారు, వాల్టేర్ అని పిలిచేవారంట. ఇప్పుడు ఆయన ఉన్న కలెక్టర్ గారి పేరు అది వాల్టేర్ గా పెట్టుకున్నారు. అది ఇప్పుడు క్రమేణా విశాఖపట్నంగా మారింది. దాని గురించి మన స్టోరీ తర్వాత మనం చెప్పుకున్నాము. అయితే ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉన్నాము. అయితే ఇక్కడ ఎందుకు విగ్రహాన్ని స్థాపించగా వచ్చారో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1949 నుంచి దీన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తే 20/10/1949 దీన్ని స్థాపించడం జరిగింది. అంటే దాదాపు ఒక బిడ్డకి పునర్జన్మ ఇవ్వడం జరుగుతుంటారా మనకి. అంటే 9 కాలం ప్రసవ కాలం చేసింది ఇది. అయితే అప్పుడులో విగ్రహాలను చేయడానికి చాలా పెద్ద తతంగమే ఉండేదట. అయితే ఎప్పుడైతే ఈయన గాంధీ గారు ఈ ప్రాంతాన్ని పర్యటించారో అక్కడక్కడ పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లోనే వేలాది మందిగా సభలు వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. అయితే 1947లో స్వతంత్రం మనకి రావడం జరిగింది. 1948లో గాంధీజీ గారు స్వర్గస్థులైనారు. అయిన తర్వాత ఈ ఊరు వాళ్ళందరూ కూడా ఒక తీర్మానానికి వచ్చారు. మన గాంధీజీ పర్యటించిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మనం ఒక విగ్రహాన్ని పెట్టుకుంటే ఆయన స్ఫూర్తిగా మనకు ఉంటుందన్న నినాదంతో వీళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో ఈ విగ్రహాలు ఏర్పాటు చేసేదంతా నాగ్పూర్ లో జరిగేదట. నాగ్పూర్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ లో రావాలి. వీళ్ళందరూ కూడా డబ్బులందరూ పోగేసుకొని దానికి వేయడం జరిగింది. అయితే అక్కడ ఒక విధానం ఉండేది. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు మనకు చూసుకున్నట్లుగా ఈ ధర్మగోళ్ళు ఇప్పుడు అంటే మనకి ఎక్కడ విదేశాల నుంచి కూడా చాలా సునాయంగా మనకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది. కానీ అప్పుడులో మనకు అంత అవకాశం లేకుండా ఉండేది. అప్పుడు బియ్యాన్ని దొడితే దాంట్లో వచ్చిన ఊకతో అక్కడి నుంచి మనకి పంపించేవారట. అయితే ఒక విగ్రహానికి ఏదైనా డ్యామేజ్ జరుగుతుందనేసి ఒక విగ్రహాన్ని ఆర్డర్ ఇస్తే వాళ్ళు 2 విగ్రహాలు పంపించడం జరిగేదట. అయితే మన లక్కు విశాఖ ప్రజలు తీసుకున్న లక్కుకి 2 విగ్రహాలు కూడా బ్రహ్మాండంగా వచ్చి రావడంతో మొదటి విగ్రహాన్ని అల్లిపురంలో స్థాపించారు. 2 విగ్రహాన్ని తీసుకొచ్చి వంటాను పప్పుల వీధిలో నిర్మాణం చేసిందని మన గురువులు చెప్తా ఉన్నారు. అయితే ఈ గాంధీ గారి విగ్రహం గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోవడానికి ఆ వయస్కులు ఎవరు కూడా ఇప్పుడు లేకపోవడం మనకు చాలా బాధాకరం. ఈ విషయాన్ని మనకి రిటైర్డ్ ఎన్జిఓ పర్సన్ ఒక ఆయన మనకి రామన్ గారు దీని గురించి మనకు తెలియడం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే మనకి రావడం. ఇది 70 సంవత్సరాల చరిత్ర కలిగిన విగ్రహం ఇది. అయితే ఆయన చెప్పిన ఇంకో విషయం కూడా ఉంది. అంటే విశాఖపట్నంలోనే మనకి మొదటి విగ్రహం అనేసి మనం అనుకుంటా ఉన్నాము. కానీ విశాఖపట్నంలో కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా అంటే తెలంగాణ మద్రాసు ఆంధ్ర 3 కలిపి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే మొదటి విగ్రహాన్ని ఇక్కడే ఏర్పాటు చేశారనేసి అప్పుడు కూడా మనకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విగ్రహం మనం చూసుకుంటున్నాము. గాంధీ గారికి 70 సంవత్సరాలు వచ్చిన విగ్రహం అయినా కానీ చెక్కు చెదరకుండా అలాగా ఈ స్థానికులు దాన్ని అంటే వీళ్ళ పూర్వీకులు ఏర్పాటు చేశారు. దీన్ని మనం కాపాడుకోవాల్సిన నిశ్చిత ఎంతలో ఉందని పూర్వీకులు అందరూ దాన్ని చాలా జాగ్రత్త కూడా కాపాడుకుంటూ వచ్చారు. బాలభక్త సమాజం అని అప్పట్లో బాలభక్త సమాజం అనేసి వారు నిర్మించడం జరిగింది. ఆ పైన మనం చూసుకున్నట్లయితే శ్రీరామ నినాదం కూడా ఉంది. ఆ పైన 3 సింహాలు పైన జాతీయ జెండా. ఆ పైన కూడా మనం చూసినట్లయితే ఓం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇది గాంధీ గారి చరిత్ర. ఇవాళ గాంధీ గారి జయంతి సందర్భంగా
ఇక్కడ స్థానికులు వచ్చారు. అసలు వాళ్ళకి దగ్గర ఏం సమాచారం ఉంది ఏంటో మనం ఎన్నో తెలుసుకున్నాం. సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిని ఈ యొక్క గాంధీ విగ్రహం ఇక్కడ స్థాపించి దాదాపుగా 74 సంవత్సరాలు ఏర్పాటైంది. అలాగే ఇక్కడ ఈ యొక్క గాంధీ విగ్రహాన్ని స్థాపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ గాంధీ గారు అప్పుడు ఉప్పు సత్యాగ్రహం పాల్గొనడం జరగడం వల్ల ఈ రోడ్డు అమ్మట వెళ్ళారు. ఇలాగే ఇక్కడ ఒక 2 విగ్రహాలు ఏర్పాటు జరిగింది. ఇక్కడ ఒక విగ్రహం, అలాగే 1 టౌన్ ఏరియాలో ఒక విగ్రహం. ఈ యొక్క బాలభక్త సమాజం అనేది అప్పుడు వైశ్యాస్ అందరూ కలిసి ఏర్పాటు చేశారు. వాళ్ళ ద్వారా ఇక్కడ స్థానికులందరినీ కలుపుకొని ఈ యొక్క గాంధీ విగ్రహాన్ని నిర్మాణం చేయడానికి, ఈ యొక్క మండపం కట్టడానికి ఎంతో మంది ఇక్కడ పెద్దలు, పూర్వీకులు, అలాగే దేశభక్తులు అందరూ కలిసి దీన్ని స్థాపితం చేయడానికి నిర్ణయించుకొని ఇదే పలానా ప్లేస్ అనేసి నిర్ణయించుకొని ఇక్కడ స్థాపితం చేశారండి. ఈ విగ్రహం గురించి అంటే మాకు చాలా పూర్వీకులు చెప్తూ వచ్చేవారండి. కాకపోతే అంటే మాకు కూడా మా పూర్వీకులు ఆ టైంలో మా గాంధీ గారు ఈ ఏరియా వచ్చి ఆయన ఉపయోగం చేశారు కాబట్టి ఈ ఏరియాకి అల్లిపురం గాంధీ భవన్ పేరు వచ్చిందండి. ఈ పేరు కూడా మాకు ఏంటంటే మా పూర్వీకులు ఫస్ట్ నుంచి కూడా పలానా అడ్రస్ కావాలంటే అల్లిపురం గాంధీ బొమ్మ లేకపోతే అల్లిపురం ఇదని చెప్పి అందరం ఒక అడ్రస్ చెప్పుకునే వాళ్ళమే. అలాగే వచ్చిన అందరూ కూడా గాంధీ వచ్చి మా పూర్వీకులు మా అడ్రస్ తీసుకెళ్ళే వాళ్ళండి. దాన్ని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ స్టాచ్యూ పెట్టినప్పుడు నాన్నగారు పుట్టారు. అది సో వీఆర్ బోర్న్ అండ్ బాటెడ్ హియర్. ఓకే. మాకు ఇక్కడ ల్యాండ్ మార్క్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే విశాఖపట్నం అల్లిపురం గాంధీ స్టాచ్యూ అంటే తెలియని వారికి ఎవరికి ఉండదు. అది వైజాగ్లో ఏదో గొప్ప చరిత్రగా మేము భావిస్తున్నాం. మీ నాన్నగారు మీ పూర్వీకులు ఈ విగ్రహం గురించి ఏం చెప్తూ ఉండేవారు సార్? అప్పుడు గాంధీ గారు ఇటుగా చూస్తున్నప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టారంటండి. ఇక్కడ మీటింగ్ పెట్టారంట. ఇక్కడ మీటింగ్ చాలా మంది వేల జనాలు వచ్చి ఇక్కడ మీటింగ్ లో పాల్గొనడం, దానికి గుర్తుగా ఇక్కడ ఈ స్టాచ్యూని మేము ప్రతిష్ఠించాము. దీన్ని మేము చాలా గౌరవంగా మేము భావిస్తున్నాము. అందుకని చెప్పేసి ఈ స్టాచ్యూని ఎప్పుడు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా మేము పండగ జరుపుకుంటాం. అదే మనం చూసారు కదా, మనకి గతంలో చూసుకుంటే ఎక్కడికి వెళ్ళిన ల్యాండ్ మార్క్ ఒకటి ఉండేది. అంటే అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత విగ్రహాలు ఏర్పాటు, గాంధీ గారి విగ్రహం ఉండేది, తర్వాత హనుమాన్ విగ్రహం ఉండేది. ఏ ఊరు వెళ్ళినా కానీ ఆ రెండే మనకి ల్యాండ్ మార్క్ ఉండేది. మీరు ఎక్కడికి వెళ్ళినా చూస్తుంటే ఆ తర్వాత అంటే చాలా ల్యాండ్ మార్క్ వచ్చినాయి, ఎప్పుడు ఎన్నో విగ్రహాలు వచ్చినాయి. అయితే ఇది మొదటి విగ్రహం ఇదేననేసి చెప్తాం. అది విశాఖలో ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం అని అందరూ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రామకృష్ణతో సతీష్ నాయుడు, నెంబర్ 1 న్యూస్ విశాఖపట్నం. వెల్కమ్ బ్యాక్ టు నెంబర్ 1 న్యూస్. ఇందా మనం మాట్లాడుకున్నట్లే విశాఖలో తొలిగా ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహం ఒకటి అల్లిపురంలో నిర్మించడం జరిగింది. రెండవది పప్పుల వీధి 1 టౌన్లో నిర్మించడం జరిగింది అని అన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది రెండో విగ్రహం ఇక్కడ నిర్మించారనేసి, దీనికి కూడా 70 సంవత్సరాల చరిత్ర కలిగిందని చెప్తా ఉన్నారు. అయితే మొదట ఇది నిర్మించారా అది నిర్మించారా అనేది ఎవరు కూడా క్లారిటీగా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఆ వయసుకులు ఎవరు కూడా ఇప్పుడు లేకపోవటం, దీని గురించి సరిగ్గా చరిత్ర చెప్పేవాళ్ళు నాదులు లేకుండా పోయారు. అయితే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన గాంధీ విగ్రహం ఉత్తరం నుంచి దక్షిణం వైపు చూస్తూ ఉంది. అక్కడ అలిపురంలో చూస్తున్నట్లయితే తూర్పు నుంచి పడమరకు చూస్తూ ఉంటుంది. ఇక్కడ విగ్రహం వచ్చి ఉత్తరం నుంచి దక్షిణం చూస్తూ ఉంది. అయితే ఇక్కడ మన విగ్రహాన్ని చూసుకున్నట్లయితే కార్నర్లో ఉంది. దీన్ని ఐకాన్లో ఉంది. యాక్చువల్గా దీనికో చరిత్ర ఉందంటే, ఎందుకంటే విశాఖలో నిర్మాణాలు అన్నీ కూడా ఒక ఐకాన్లోనే జరుగుతూ ఉన్నాయి అనేసి చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే ఐకాన్ అంటే యాక్చువల్గా మనం ఇల్లు నిర్మాణం చేసుకుంటే దిక్కుల వైపు చేస్తాము. దిక్కుల వైపు కాకుండా ఈశాన్యాలు బట్టి ఇక్కడ నిర్మాణాలు జరిగి ఉంటాయి. అందుకని గాంధీ గారిని ఇలాగ ఉంది, ఐకాన్లో ఉంటుందని ఆయన మనకి చెప్పడం కూడా జరిగింది దీని గురించి. అదే ఈ విగ్రహాన్ని మనం చూసుకున్న 75 సంవత్సరాల చరిత్ర కలిగిన విగ్రహం ఇక్కడ ఉంది అని అన్నారు. అయితే ఇక్కడ ఉన్న పప్పుల వీధిలో ఉన్న విగ్రహాన్ని చూసుకున్నాము. ఇది గాంధీ గారి చరిత్ర, 70 సంవత్సరాల చరిత్ర కలిగింది. అంటే విశాఖలోనే తొలి విగ్రహం అనేసి మనం అనుకుంటున్నాం. కానీ మనకు తెలిసిన చాలా మంది చెప్తాం కూడా ఉమ్మడి ఆంధ్రాకి మొదటి విగ్రహాలు ఇవే అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన పరమపదించిన సంవత్సరానికి మొదటి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మొదటి విగ్రహం, అంటే ఉమ్మడి రాష్ట్రానికి మొదటి విగ్రహం అన్నట్లు కూడా మనకు చెప్తూ జరుగుతూ ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో సతీష్ నాయుడు, నెంబర్ 1 న్యూస్ విశాఖపట్నం.